పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, ఆయనకి ముఖ్య సలహాదారుగా పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు ఓఎస్డి ర్యాంకులో. అప్పుడు నేను వారిని గతంలో వారు ఇప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను పివిఆర్కే ప్రసాద్ గారిని. ఇదే బాబ్రీ మసీద్ ఇష్యూ కూల్చివేతప్పుడు ఆయన పొజిషన్ ఏంటంటే మౌనమే సమాధానం. ఆయన మౌనానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్కో సందర్భంలో మౌనంగా ఉండటమే జవాబు అని ఆయన చెప్పడం జరిగింది. పర్టిక్యులర్గా ఆ రోజు ఆయన గది దాటి రాని సందర్భాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల్లో పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఆఫీస్ రాన్ స్పెషల్ డ్యూటీ మీద అప్పుడు ప్రధానమంత్రికి మీడియా సలహాదారుగా ఉన్నారు, ప్రత్యేక సలహాదారుగా ఉన్నారు. ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీరన్న ఈ సహకారం ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిది, తెలుగు బిడ్డ, ఆయన చేశారు. వాస్తవంగా కరెక్టే మీరు చెప్పింది. అవును. దానివల్ల 4 గంటల్లో దాన్ని తీసేయడం, 4 గంటల్లో తయారు చేయడం, అంటే టార్పాలిన్స్తో మందిరం కట్టి మళ్ళీ పూజలు ప్రారంభం చేసి బయటకు వచ్చారు. పెయ్యావూరు స్వామికి అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఆ పని పూర్తి చేశారు. సో అందరూ సంతోషించారు. అంటే ఆ రకంగా అయిన తర్వాత మళ్ళీ అనేక విషయాలు జరిగాయి. అప్పుడు 1992లో రాష్ట్రపతిగా శంకరదయాళ శర్మ ఉన్నాడు. ఆయన ప్రశ్న వేశాడు పార్లమెంట్ని, మన రామజన్మభూమి, సున్ని వక్ఫ్ బోర్డు అందరినీ. ఏమిటి, ఖాళీ ప్రదేశంలో మసీదు కట్టుంటే అది ముస్లింలకు ఇచ్చేయాలి, మందిరం పడగొట్టి మసీదు కట్టుంటే అది హిందువులకు ఇచ్చేయాలి. ఇది అందరూ ఒప్పుకుంటారా లేదు? అందరూ సమ్మతించారు. మరి తేల్చేదేలా? అందుకని కెనడా నుంచి రాడార్లు తెచ్చి మొత్తం భూమిని మొత్తం స్కానింగ్ చేశారు. భూమి కింద 75 చోట్ల మందిర శిథిల అవశేషాలు కనిపించాయి. అవన్నీ చూపించారు ముస్లిమ్స్కి. ఈ ఫోటోలు మేము నమ్మం, మేము ఫిజికల్గా చూడాలని. మరి ఎట్లా? అప్పుడు తవ్వకం మొదలుపెట్టారు. తవ్వకంలో 60% హిందువులు, 40% ముస్లింలు కూడా పెట్టి తవ్వేవాళ్ళు అనుమానం రాకుండా చేస్తున్నారు. 2005 జూలై 25వ తేదీ అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఎట్టాగు ఇవన్నీ బయటపడతాయి, హిందువులకు ఇచ్చేస్తారు. కాబట్టి ఏం చేయాలని ఒక 5 పాకిస్తానీ మిలిటెంట్స్, ఒక 20 చైనా మేడ్ రాకెట్ లాంచర్స్ అని ఒక జీబులో పెట్టుకొని వెనకాల ఫెన్సింగ్ని కట్ చేసి లోపలికి వచ్చి 19 బాంబులు రామజన్మభూమి మీద విసిరేశారు. ఆ బాంబుల యొక్క పవర్ ఎంతంటే, ఒక్క బాంబు పేలిన 65 అడుగులు లోపలికి వెళ్ళి భూమి కిందికి మట్టి రాయి మొత్తం తీసి బయటకు కుప్పబోసేది. కానీ ఒక్క బాంబు పేలలే. ఎలా? 19 బాంబులు పేలలే. 20 బాంబు వాడు వేస్తుంటే వాడి చేతిలో పేలి వాడు చచ్చిపోయాడు. 19 ఎందుకు పేలలేదు? అదే కదా విశేషం. ఎందుకు? హనుమంతుడు క్షేత్రపాలకుడు కాబట్టి ఎలా భూమిని రక్షించాలో ఆయనకి తెలుసు అనేది అందరి విశ్వాసం. ఈ 20 ఎట్ట పేలింది? పేలకపోతే ఏది పేలకూడదు, పేలేదైతే అన్ని పేలాలి. కానీ ఇది ఒక్కటి మీరు చెప్తుంటే ఇది జరిగింది కథ అనకూడదు, ఈ జరిగింది నాకు ఒకసారి చెవిన పడింది. ఏదో కోతి, హనుమంతుడు కోతి రూపంలో వచ్చి రక్షించారు అనేది నేను విన్నా. ఎలా రక్షించారనేది కూలంకుశంగా అవతల వాళ్ళు చెప్పలేదు, నేను అడగలేదు, విన్నాను. ఎలా రక్షించారు? ఇదే కదా. కాబట్టి దైవశక్తిని మనం ఎవరు కొలతలు వేయలేము, ప్రామాణికాలు ఉండవు. అది కళ్ళారా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. 19 పేలకుండా ఒకటి పేలిందని. ఆ తర్వాత ఆ చచ్చిపోయిన శవాన్ని వేసుకొని జీబులు వేసుకొని వెళ్ళిపోయారు, ఆధారాలు దొరకకుండా. ఆ తర్వాత తవ్వకాలన్నీ అయిపోయి ఇప్పటికి కూడా ఆ 75 చోట్ల ఏవైతే శిథిల అవశేషాలు ఉన్నాయో ఇప్పుడు కూడా మ్యూజియంలో పెట్టారు. ఏ రోజైనా తెలుసుకోవాలి అనే ఉద్దేశం. ఆ తర్వాత మళ్ళీ కోర్టు అది ఏదో జరిగి మొత్తం మీద ఫైనల్గా 2019 ఆనాటికి ఫైనల్ చేసి జడ్జిమెంట్ రావడం, భూమి పూజ 23 జనవరి 21వ తేదీ ప్రధాని ద్వారా భూమి పూజ చేయడం, అలా జరిగి వాళ్ళ భవ్యంగా. ఎటువంటి భవ్యత అంటే 1,00,000 మంది ప్రతిరోజు ఇప్పుడు దర్శనానికి మినిమం. ఆదివారం వస్తే అది 2 కూడా పోతాం. అయినా 45 నిమిషాల్లో బయటకు వచ్చేయచ్చు, అంత చక్కని వ్యవస్థతో. మీరు రామ జన్మభూమి, రాముడికి గుడి కట్టాలని సంకల్పం చేసిన వాళ్ళలో మొదటి వరుసలో ఉన్న వాళ్ళలో మీరు ఉన్నారు. బాబ్రీ మసీదు కోల్చక మునుపు దగ్గర నుండి గంగా, ఇందా మీరు చెప్పారు కదా, యాత్రలు చేసినప్పుడు ఉన్నారు.
ప్రతిష్ట చేసి ఆ రోజు నుంచి దర్శనం కావించే అప్పటి వరకు ఉన్నారు. దగ్గర నుంచి చూశారు కదా, ఎన్నో సంవత్సరాలు సంకల్పం చేసి కలలు కన్నారు కదా గుడి రావాలి రావాలని. గుడి పూర్తయిన తర్వాత ఆ రోజు దర్శనం చేసుకున్నారా మొదటి రోజు? మొదటి రోజు పంపించడం సరిపోయింది. ఎందుకంటే అనేక మంది ఇంపార్టెంట్ స్వామీజీలు ప్రముఖులకు మాత్రమే అక్కడ అవకాశం పంపించారు. మనకేమున్నది దేవాలయం మనది కాబట్టి మనం ఆ రోజు అయిపోవాలని మనం అనుకోలేదు. మీరు ఎప్పుడు దర్శనం చేసుకున్నారు? అదైన వెంటనే అంటే తెల్లారి. అంటే అదే రోజు మేము ఏం చేసాము, తిరుపతిలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం అని హనుమాన్ చాలీసా జరపడం మొదలెట్టాం. 1 వీక్ ముందు నుంచి రోజుకు 3000 మంది చొప్పున హనుమాన్ చాలీసా. మీరు మొదటి రోజు వెళ్ళలేదు కానీ తిరుపతిలో కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, రేడియోలో కానీ, పేపర్లో కానీ గుడి ఆ రోజు ప్రాణప్రతిష్ఠ అనే శబ్దం విన్నప్పుడు, అక్షరాల రూపంలో మీ కంట పడ్డప్పుడు ఎలా అనిపించింది? అదే కళలు పండాయి. ఈ సమాజం యొక్క భవిష్యత్తు ఎంత వైభవంగా జరగబోతుందో దానికి ఆ రోజున పునాదిగా నడిచింది అని అనిపించింది. అది కూడా సమర్పితమైన కార్యకర్త నరేంద్ర మోడీ ఆ కార్యక్రమాన్ని, దాంట్లోనే మోహన్ భాగవత్ పక్కన ఉండి ఇద్దరూ ఆ కార్యక్రమంలో కూర్చొని ఆ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడం, అది నిజంగా ఇక భవిష్యత్తుకి మళ్ళీ పునాది అని అనిపించింది. 4 దశాబ్దాల నిరీక్షణ కదా. 80వ దశకం 90వ దశకం. 84 బీనైంది, 94 అంటే 80 అనుకోండి, 90 100 1 4 దశాబ్దాలు నిరంతర పోరాటం. అంటే 500 సంవత్సరాలు, శతాలు, 5 శతాబ్దాలకి జరిగింది. అది 4 దశాబ్దాలు సంఘర్షణలో విజయం సాధించాం. దైవం వెంట ఉంది. మీరు అన్నారే కోతి అని, ఆ రోజు డాచా పడిపోయే సమయంలో కూడా కోతి పైనకి ఎక్కింది. మొట్టమొదట మనుషుల కన్నా ముందు కోతి పైన ఉంది. అంటే అది దారి చూపుతూ ఉంది అని వాళ్ళందరికీ ఆ హనుమంతుడు అక్కడ ఉన్నాడన్న ఆవేశమే. చేతులు ఏం లేదు, ఏది దొరికితే తీసుకొని పగలగొట్టి పారేశారు. ఆ గోడలు ఎలాంటివి అంటే 30 అంగుళాలు వెడల్పునున్న సున్నము ఇసుకతో ఏనుగులతో తొక్కించి కట్టించినట్టు. గంట సున్నం అంటారు. ఎప్పుడుది ఇది 3వ శతాబ్దం. ఆయన ఎవరు, విక్రమాదిత్య మహారాజు కట్టి బట్టీల్లో చేయించి, ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడి కూడా అట్లనే కట్టారు. అంత స్ట్రాంగ్ ఇది 4 hours లేపి పారేసారు. అసలు ఆయుధం లేకుండా ఎలా అయింది? అదే కదా, అంటే అక్కడ ఉన్న బ్యారికేడ్స్ ఉన్నాయి, మొత్తం తీసి పారేసారు. చేతికి వచ్చిన దాంతో కుమ్మి పారేశారు అంతే. అదే ఆశ్చర్యం. నరసింహారావు గారే కొడుకున్నాడు వరంగల్లో, ఆయన నన్ను కెప్టెన్ అంటుంటారు. ఆయన నన్ను పిలిచి అడిగాడు. మీరు కూడా ఎక్కారా? నేను అక్కడ వెళ్ళి ఆ సమయానికి మా పని ఏమిటంటే కార్యకర్తలను పంపించడం ముందు, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు క్షేమంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి చేర్చడం. అటువంటి పునాదికి రాళ్ళ. ఆ రోజు పోలీసులు కూడా చేతులు ఎత్తేసారా? వద్దన్నారు కదా. ఆ రోజు పివి నరసింహారావు ఒకటే, ఏ రక్షక దళం కానీ లేదా మిలిటరీ కానీ ప్రవేశించొద్దు అంతే. ఏ మాత్రం కొంచెం జరిగినా అపఖ్యాతి పాలయ్యేది ఆయనే. అది కూడా ఆయన మనసులో ఉంది. అండ్ మీరన్నట్టు ఆ రోజున మౌనమే శరణ్యం. ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ మూకీగా ఇచ్చేసి ఆయన మౌనం వహించారు. ఏం చేయొద్దు. రాజకీయంగా ఆయనకి వాళ్ళందరూ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సరే ఆయన సిద్ధపడ్డారు అనుకోవచ్చా? అంటే ఏమన్నారా అని ఇప్పుడు వాళ్ళ మీద ఫైరింగ్ ఆర్డర్లు ఇస్తే అది దానికి జవాబు చెప్పేవాడేవాడు. జవాబు ఒకటి. రెండవది, ఆయన హిందువు కాబట్టి ఆయన కూడా ఒక కరసేవకులా పనిచేశారనుకోవచ్చా? తప్పనిసరిగా ఆ సమయంలో వారి సహాయం బై ఫోర్స్ అనండి, బై నెసెసిటీ అనండి, ఏమన్నానండి, మొత్తం మీద ఆయన చేసింది సేవ. ఆ రకంగా సరే సహకారం అందింది, అవి ఒప్పుకొని తీరాలి. అంటే తెలుసు, ఆయనకి చరిత్ర అంతా తెలుసు, జరిగిన సంఘర్షణ అని తెలుసు. 4,50,000 మంది 77 యుద్ధాల్లో బలిదానం అయిపోయిన చరిత్ర అంతా ఆయనకు తెలుసు. ఆయన కొత్తవాడే, ఇంకా విషయం అంతా తెలిసినవాడే. ఇంక ఇదేదో సాచురేషన్ పాయింట్కి వచ్చింది, క్లియర్ అయిపోయే పరిస్థితి వచ్చింది, ఓకే లెట్ us allow అనే భావన కూడా ఉండాలి. ఆ రోజు 91లో అది జరగకుండా ఉంటే సాధ్యం అయ్యేదా?
ఇంకా అది అంతే సాగిపోతుండేది కదా. ఇవాళ మనం గౌరవంగా తల ఎత్తుకొని తిరిగే స్థితి ఉండేది కాదు. ఇవాళ ఏ గ్రామానికి ఎంత వనవాస క్షేత్రానికి వెళ్ళిన జై శ్రీరామ్ అని చూడగానే వాళ్ళకి ఆ జై శ్రీరామ్ ఆ నినాదం చేరిపోయింది దేశవ్యాప్తంగా. ఇవాళ ఆ మాట అనడానికి అధికారమే ఉండేది. ఏందా మేము చేసింది అరవడం తప్ప అని అనేవాళ్ళు కదా. ఈ రోజున విజయం చూశారు. ఆ రోజున అది అయిన తర్వాత రైళ్ళు వేశారు, స్పెషల్ ట్రైన్. అన్ని మారుమూల ప్రదేశాల నుంచి రావడం, భోజనం, ఉండడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం. కొన్ని వందల స్పెషల్ ట్రైన్స్ దేశవ్యాప్తంగా నడిచాయి. మొత్తం వాళ్ళ ఆనందమే ఆనందం. అక్కడ ఒక ప్రతిష్ట జరుగుతుంటే దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలతో సహా దేశంలో ప్రతి ఒక్క హిందూ ఇంటి మీద జెండా ఎగరటం, 5 దీపాలు వెలిగించుకోవడం, టీవీలో చూడడం, భజనలు, పండుగ, ప్రతి ఇంట్లో పండుగ. అయోధ్యలో రామ జన్మభూమిలో ఉన్న బాలరాముని ఆలయంలో మాత్రమే కాదు, ప్రతి ఇంటిలో పండగలాగా జరిగింది. పండగ చేసుకున్నారు దేశం యావత్తు హిందువులు కదా. అంటే పూర్తి స్థాయి భోజనం, అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఎలా కడుపు నిండితే అన్నం తింటే ఎలా పూర్తి స్థాయిలో సంతృప్తి ఉంటుందో అంత సంతృప్తి దేశం యావత్తు పొందారు. మీ విషయంలో సమాజంతో ఇంకొద్ది మీరు ఎక్కువ కష్టపడ్డారు కదా. కష్టం అనే దానికన్నా మీరు ఎక్కువ తపన పడ్డారు. తృష్ణ ఉంది, అయ్యి తీరాలి. ఒక్కొక్క రేణువు పోగు చేసి కుప్ప వేసి ఆ కుప్పని కొండంత చేశారు కదా. మీరు సేవకులతో సేవకులతో చేయించారు కదా. మీకు ఎలా ఉంటుంది? సంతోషం కదా. ఉదాహరణకి ఆ రోజుల్లో సత్యవాణి అని ఇక్కడ హైదరాబాద్లో ఆవిడ కుర్రలు విరబోసుకొని శంకుస్థాపన జరిగేంతవరకు కుర్రలు ముడుచుకోను అని శపథం తీసుకుని, ఆమెకు తోడుగా శివ చైతన్య అని ఇప్పుడు విజయవాడ దగ్గర చైతన్య తపోను ఆమె, వాళ్ళిద్దరినీ ఒక వెహికల్లో కూర్చోబెట్టి 44 రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్ 144 సభలు అలా జరిపి జాగరణ. అంటే ఎక్కడికి పోయినా ఇంకా ఆ రోజున ఒకటే నినాదం, జై శ్రీరామ్. అయి తీరాలి, లేకపోతే మేము బలిదానం అవడానికి సిద్ధం. కాబట్టి అటువంటి వాతావరణం వచ్చి మరి 25 లక్షల మంది ఢిల్లీ బోట్స్ క్లబ్ చరిత్రలో అంతమంది కలవడం చరిత్రలో లేదు. అటువంటి ఆ తర్వాత బోట్స్ క్లబ్ సభ ఇలాంటి సభలకి అనుమతిని బ్యాన్ చేసి పారేసి, అంటే అంత స్థాయికి రావడం ఇది దైవం వెనకాల ఉండి నడిపిందని నేను అనుకుంటున్నాను. మనం చేసేది మనం వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా మనం చేసినా దీని వెనకాల దైవం కదిలించిందనే విషయం అయితే సంపూర్ణ సత్యం. మనం కేవలం నిమిత్త మాత్రం. లేకపోతే ఆ డాచ పడడం కానీ ఆ తర్వాత తయారవడం కానీ ఇవన్నీ. ఆ రోజు బాబ్రీ మసీదు కూల్చే రోజు ఒక్క తుపాకీ పేలినా కూడా సాధ్యమయ్యేదా? కరసేవకులు ఉండేవాళ్ళ అక్కడ? అందుకే కదా ఎంత అవమానకరం, ప్రభుత్వానికి అవమానకరం. ఇంకా ఎవరు ఆ పాత్ర వహించినా సరే వాళ్ళని సమాజం నిందించేది. కాబట్టి ఏం జరగకుండా దైవమే అన్ని శాంతింపచేసింది, చక్కగా పూర్తయి. అయితే కార్యకర్తలు ఆ చేసిన ఆ సంఘర్ష, ఆ పరిశ్రమ ఉందే అభినందనీయం. వాళ్ళందరికీ వచ్చిన తర్వాత వాళ్ళను అభినందించారు, కార్యకర్తలు సంతోషపడ్డారు. బీజేపీ కురువృద్ధులు అద్వానీ గారు కూడా రథయాత్ర చేశారు కదా. వాడు లల్లు ప్రసాద్ వాడు ఆపేయడం ఆయన యాత్రని. అంటే అన్నీ మన మంచిగా. ఇప్పుడు అవాంతరాలు కూడా మనకి స్టెప్ స్టోన్స్గా మనకు పనికొస్తాయి. ఇప్పుడు ములాయం సింగ్ బలం పుంజుకోవటానికి, సంకల్ప బలం పెరగడానికి ములాయం సింగ్ అడ్డం తిరగలేదనుకో కార్యకర్తల్లో సాహసం వచ్చేది కాదు. వాడు అడ్డం తెగింపు రావాలి. అది కావాలంటే దైవమే చేయాలి ఆ రకమైన పని. ఇప్పుడు రావణాసుడు లేకపోతే రాముడిది ఏముంది, వనవిహారమేగా. కంసుడు జరాసంధుడు లేకపోతే కృష్ణుడిది ఏముంది. ఇప్పుడు చరిత్ర నిర్మాణం ఎప్పుడు కూడా సంఘర్షతోటి అలాంటి వాటిని అధిగమించినప్పుడే చరిత్ర. కాబట్టి ఆ రకమైన ఒక మంచి కలియుగ చరిత్ర మనం సృష్టించగలిగాం. అది సంఘ యొక్క తపస్సు,
మరి కార్యకర్తల యొక్క దాని యొక్క సంకల్ప బలం. బాబ్రీ మసీద్ సంఘటన తర్వాత అక్కడే ఆ రోజు రాములు వారిని ప్రతిష్ఠించి వెంటనే చేసి ఒక డేరాల్లాగా వేసి తాత్కాలికంగా చేశారు కదా. అదే ప్రదేశంలో ఇప్పుడు శంకుస్థాపన అయిందా? సేమ్ అదే సేమ్ ప్లేస్. దానికి ఎన్ని కష్టాలు పడ్డారో. ఎందుకంటే 200 అడుగుల లోతు కూడా ఇసుక వస్తూ ఉంది. పునాదులు ఎట్ట పెట్టాలా? 400 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పున దిమ్మె పోసి 60 అడుగుల లోతు. ఆ దిమ్మె ఎట్లా అంటే ఇంకా భూకంపం వచ్చిన కలలు. అటువంటి దిమ్మె మీద ఇవాళ రామజన్మ. అంటే వేరే స్థలంలో కట్టుకోవచ్చు అని కొందరు ఎవడు వేరే స్థలం కోసం అయితే ఇంత యుద్ధాలు. అసలు ఆ జన్మస్థలంలో ఆయన పుట్టారు అనేది మనకి వేదాల ప్రమాణం, అనేక శాస్త్రాల ప్రమాణం. వేదాల ప్రమాణం ఒకటి. ఇంకొక పార్శ్వం ఏంటంటే దీంట్లో ఆయన అక్కడ పుట్టారు కాబట్టి 5 శతాబ్దాల తర్వాత కూడా రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినా, ఇన్ని మార్పులు జరిగినా మళ్ళీ ఆయన అక్కడ ప్రతిష్ఠింప చేయించుకున్నారు. ఇదే ప్రామాణికం. అది గొప్పది కదా. అదే ఆ విధంగా ఆయన ఎవరు రామభద్రాచార్య కళ్ళు లేవు. అవును, ఆయన ఓపెన్గా చెప్పేశాడు. ఇదిగో నేను చదివిన శ్లోకం ఇది. అందులో సరైనదికి ఎంత దూరాన ఉంది, మిగతా భూమికి మొత్తం కొలతలతో సహా అది చెప్పి కోర్టులో ఆయనకి నయనాలు కనిపించు. పుట్టుగురుడి 4 వేదాలు చెప్తాడు. అటువంటి మహాన్ ఆ రోజు ఆయన వచ్చారు. కోర్టులో చెప్పి ఇది ఫైనల్ చేశారు. కోర్టులో చెప్పారు సాక్ష్యం. అది కదా విశేషం. దాంతో దైవ సంకల్పం కాకపోతే మరేంటి రాఘవులు గారు? అవునా? అవును. ఆయన పుట్టుగుడ్డి, అక్షరాలు ఎలా ఉంటాయో కూడా తెలీదు. మరి వేదంలో 4 వేదాలు చదివి అందులో ఉన్న వేద మంత్రాన్ని ఆయన బయటికి తీసి ఇలా సాధ్యమైంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.